డియర్ కామ్రేడ్స్, నా పేరు పావురాల భిక్షపతి. సిపిఐఎంల ప్రజా ప్రతిఘటన పివైఎల్ రాష్ట్ర కన్వీనర్. గోదావరి లోయ ప్రతిఘటనోద్యమ నాయకుడు కామ్రేడ్ సామ అంతిరెడ్డి ఎన్కౌంటర్ అయి 36 సంవత్సరాలు కావస్తున్నది. ఆ అమరమూర్తి త్యాగాలను పురస్కరించుకొని రేపు అనగా 6వ తారీఖు జూన్ రోజున దుంపిల్లగూడెం గోవిందరావుపేట మండలం ములుగు జిల్లాలో 36వ వర్ధంతి సభను ఘనంగా జరుపుకోవడం జరుగుతున్నది. కామ్రేడ్ సామ అంతిరెడ్డి చేసినటువంటి త్యాగాలు, కామ్రేడ్ సామ అంతిరెడ్డి తీసుకున్నటువంటి భూ పోరాటాలు, అతని త్యాగాలు, కామ్రేడు సామ పూలక్క త్యాగాలు ప్రజలల్లో ఈ రోజు వరకు చెరగని ముద్రలాగా ప్రజల హృదయాలలో నిలిచి ఉన్నాయి. వారి అమరత్వాన్ని పురస్కరించుకొని, వారు చేసినటువంటి త్యాగాలను పురస్కరించుకొని ఎవరి కోసమైతే పోరాటం చేసినారో, బడుగు బలహీన వర్గాల కోసం పోరాటం చేసినారు కాబట్టి వారు భూమి, నీరు, నిప్పు, ఆకాశం ఉన్నంత వరకు వారు సజీవంగానే ప్రజల హృదయాలలో ఉంటారని, వారి ఆశయ సిద్ధి కోసం పేద ప్రజలు వాళ్ళ ఆశయాలను ఎన్నటికీ మర్చిపోలేరని కోరుకుంటూ, వారు చూపినటువంటి బాటలో ప్రయాణిస్తూ ఈ రోజు వరకు పోరాటం చేస్తున్న క్రమంలో వారి ఆశయ సిద్ధి కోసం పేద ప్రజలు సంఘటితమై పోరాటం చేయుచున్నారు. మరియు కామ్రేడ్ సామ అంతిరెడ్డి అప్పటి పాశవిక ప్రభుత్వాల దమనకాండకు బలి అయినటువంటి కామ్రేడ్ సామ అంతిరెడ్డి హైదరాబాద్ నగరంలో బండ్లగూడ బస్తీలో పట్టుకొని విచక్షణ రహితంగా చిత్రహింసలు పెట్టి కామ్రేడ్ అంతిరెడ్డి అన్నను ఎన్కౌంటర్ చేసి కరీంనగర్ జిల్లా గట్ల నరసింగపురం వద్ద గుర్తు తెలియని శవంలాగా, గుర్తు తెలియని నక్సలైటులాగా పడవేసి ప్రచారం చేయడం జరిగింది. ఈ రోజు వరకు కామ్రేడ్ అంతిరెడ్డి ఎన్కౌంటర్ అయి 36 సంవత్సరాలు కావస్తున్నది. ఆ అమరజీవి స్ఫూర్తిని పేద ప్రజల వారు ఇప్పటి వరకు వారి హృదయాలలో నిలుపుకొని కామ్రేడ్ సామ పూలక్క అంతిరెడ్డిల త్యాగాలను మదిలదలుచుకొని వారి ఆశయ సిద్ధి కోసం పోరాటం చేస్తున్నారు. అందులో భాగంగానే అంతిరెడ్డి అన్న వర్ధంతి సభకు ప్రజలు, ప్రజాస్వామికవాదులు, విద్యార్థి మేధావులు, ప్రజా సంఘాలు, లాయర్లు అందరూ హాజరై సభను విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. ఈ సభకు సిపిఐఎంఎల్ ప్రజా ప్రతిఘటన రాష్ట్ర కార్యదర్శి సామ మోహన్ రెడ్డి మరియు రైతు కూలి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కామ్రేడు బొబ్బాల సామన్న గారు ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. కావున ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని కామ్రేడ్ అంతిరెడ్డి అన్న 36వ వర్ధంతి సభను జయప్రదం చేయవలసిందిగా మీడియా ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం.